పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం వాక్యం చదువుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, ప్రార్థన విషయానికి వచ్చేసరికి ఎవరి ప్రార్థన వింటాడంట? నీతిమంతుల ప్రార్థన వింటాడంట. కాబట్టి అసలు ప్రార్థన అంటే ఏమది? మనం నిత్యం ప్రార్థన చేస్తుంటాం కదా. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, లేదా మనకున్నటువంటి సమస్యలు, రోగాలు, బాధలు ఏమన్నా ఉంటే ఆయనకు చెప్పి తీర్చి తగ్గించు తండ్రి అని ఆయనను వేడుకోవడం. అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కనుక ప్రార్థన చేసేటప్పుడు మనము బహు జాగ్రత్తగా సనుగకుండా విశ్వాస సహితమైన ప్రార్థన ఆయనకు చేయాలి. సందేహం లేకుండా ఆయనకు ప్రార్థించాలి. మరి ఇక్కడ ఎవరి ప్రార్థన వింటాడంట? దేవుడు నీతిమంతుల ప్రార్థన మాత్రమే వింటాడంట. మనం విశ్వాసం లేకుండా ప్రార్థిస్తే కూడా మనకు ఫలితం దక్కది. నేను ప్రార్థన చేసిన అనుకోండి, దానికి ఫలితము లభించాలి. విశ్వాస సహితమైన ప్రార్థనకు ఫలితం వస్తుంది, నీతిమంతుల ప్రార్థనకు ఫలితం వస్తుంది. ప్రార్థన వల్లనే చాలా సందర్భాలల్లో పౌలు గారు జైలు ప్రార్థించగా చిరసాలు బద్దలైనట్లు చూస్తాం. దానియేలు రాజు సింహబోన్ లేస్తే అందులో రక్షింపబడ్డట్లు చూస్తాం. ప్రార్థన విజయాలు చాలా ఉన్నాయి దేవుడు చేసినటువంటి. కాబట్టి ప్రార్థించడం అనేది దేవునితో మాట్లాడినట్లు కనుక ప్రార్థించే మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థించండి అంటాడు యేసుప్రభు. కాబట్టి మనకు శోధనలు రాకూడదు అంటే ప్రార్థించాలి. కాబట్టి దేవునితో మాట్లాడతాం మనం కనుక, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం కనుక ప్రార్థించేటప్పుడు దేవునితో మాట్లాడుతున్నామని గుర్తెరిగి బహు జాగ్రత్తగా ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నామంటే బహు జాగ్రత్తగా మాట్లాడతాం. కాబట్టి ప్రార్థించడం అనేది దేవునితో మాట్లాడడం కనుక బహు జాగ్రత్తగా ప్రార్థించాలి. దేవునికి మన హృదయాన్ని మనం పరీక్షించుకొని సంపూర్ణంగా ఉండి పరిపూర్ణమై పరిశుద్ధమైన ప్రార్థన దేవుడు వింటాడు కనుక, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు కనుక ఆయన విధానంలోనే మనం ప్రార్థించాలి అని, మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు వినాలని ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మరి నీతిమంతుల ప్రార్థన నీ వాళ్ళకి ఇస్తావు, నీతిమంతుల వైపు వింటున్నా నీ సెలవిచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.